యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. చాలు. ఎజ్రా గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం. ఎజ్రా గ్రంథంలో ప్రాముఖ్యంగా రాయబడిన సందర్భం ఏంటి అని అంటే, పడిపోయిన ఆ మందిరాన్ని ఏం చేస్తున్నారు? తిరిగి కడుతున్నారు. పడిపోయిన మందిరాన్ని తిరిగి కడుతున్నారు. తిరిగి కట్టిన మందిరంలో ఆగిపోయిన సేవను మరలా తిరిగి పునఃప్రారంభిస్తున్నారు. ఎజ్రా గ్రంథంలో ఉన్న 10 అధ్యాయాలలో రాయబడిన సంగతులు అవే. చెప్పండి, 2 సంగతులు ఏంటి? ఎజ్రా గ్రంథంలో మొదటి భాగంలో ఏమనుండిద్దంటే, పడిపోయిన మందిరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరిగి కడుతున్నారు. రెండో భాగంలో ఏ విషయాలు రాయబడ్డాయనంటే, ఆ మందిరంలో ఆగిపోయిన సేవ, ప్రభువు వారికి జరగాల్సిన సేవ, ప్రభు పేరట ప్రజలకు జరగాల్సిన సేవను వాళ్ళు మరలా తిరిగి పునఃప్రారంభిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ప్రభు నమ్ముకున్న పిల్లలంగా మనలో కూడా ఈ 2 కార్యాలు జరగాలి. ఏంటివి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎజ్రా గ్రంథం 10 అధ్యాయాల్లో రాయబడిన 2 కార్యాలు ఏంటంటే, పడిపోయిన మందిరాలను తిరిగి కట్టడం, ఆగిపోయిన సేవను మరలా తిరిగి ప్రారంభించటం. అది ఆ రోజు యెరూషలేములో ఇశ్రాయేలీల ప్రజల మధ్య జరిగింది. నేడు సంఘములో విశ్వాసులుగా ఉన్న మనలో కూడా అది జరగాలి. ఏంటిది? పడిపోయిన మందిరాన్ని మనం ఏం చేయాలి? తిరిగి కట్టాలి. ఆగిపోయిన సేవను మరలా మనం ఏం చేయాలి? తిరిగి ప్రారంభించాలి. అట్లయితే ఆ రోజు మందిరం అనంటే అది భౌతికపరమైన మందిరం. సేవ అనంటే భౌతికపరమైన మందిరంలో ప్రత్యక్షంగా జరిగించే సేవ. యాజకులుగా ఉండి, లేవీలుగా ఉండి, పనివారిగా ఉండి వాళ్ళు జరిగించే సేవ. నేటి దినాలలో అలాంటి మందిరం, అలాంటి ఏమంటారు ఆవరణం, అలాంటి బలిపీఠం, అలాంటి పరిశుద్ధ స్థలం, అలాంటి అతి పరిశుద్ధ స్థలం నేటి దినాల్లో మనకి లేదు. ఎందుకంటే మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాం. క్రొత్త నిబంధన సంఘం కింద ఉన్నాం. యేసు ప్రభు వారి రక్తం కింద ఉన్నాం మనం. కాబట్టి పాత నిబంధన ప్రకారం అలాంటి పరిచర్య బాహ్యకరమైనది, అలాంటి మందిరాలు భౌతికపరమైనవి, అవి ఇప్పుడు మనకి అప్రస్తుతం, ఇప్పుడు మనకు అనవసరం. అయితే ఆ మాటలు చదువుతున్నప్పుడు వీటిని వ్యక్తిగతంగా, ఆత్మీయంగా మనకు మనం అన్వయించుకోవాలి. ఈ దినాలలో ఆ రోజు ఇశ్రాయేలీలు ఆ పడిపోయిన మందిరాన్ని వాళ్ళు ఏం చేశారు? కట్టారు. ఆగిపోయిన మందిర సేవను వాళ్ళు ఏం చేశారు? తిరిగి ప్రారంభించారు. నేటి దినాలలో మందిరం లేదంటే దేవుని నివాస స్థలం ఏంటి అని అంటే, మన హృదయమే దేవుని ఆలయం. ఆ రోజు మందిరం అని అంటే మొట్టమొదటి మందిరం వాళ్ళు ఆ రోజుల్లో ఏ కాలంలో కలిగి ఉన్నారు? ఎవరు నిర్మించారు మొట్టమొదటి మందిరాన్ని? ఏమండి? సొలొమోను నిర్మించాడు. క్వశ్చన్ అడిగితే చాలు ముఖంలో ఉన్న భావాలు మారిపోతున్నాయి. ఆ కాలంలో సొలొమోను మందిరాన్ని నిర్మించాడు. ఆలోచన ఎవరి హృదయంలో ప్రభువారు పుట్టించారు? దావీదు హృదయంలో పుట్టించాడు. కావలసినవన్నీ ఎవరు సిద్ధపరిచారు? దావీదే సిద్ధపరిచాడు. సొలొమోను మందిరాన్ని కట్టాడు. గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాక ఎన్ని సంవత్సరాలు కట్టాడు? మందిరాన్ని ప్రాకారాల్ని, నెహెమ్యా గ్రంథంలో ప్రాకారాల్ని 52 రోజుల్లో కట్టారు. సొలొమోను దేవాలయాన్ని కట్టాడు కదా, ఆ దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాల్లో కట్టాడు? మనం చెప్పుకున్నాము లేదా? చదువుదామా రండి. రాజుల గ్రంథంలో ఆ విషయాలు మనం చదవచ్చు. రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం
మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం ఆఖరి వచనం. మొదటి సంవత్సరము మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం ఆఖరి వచనం. ఏమని రాయబడింది? 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించెను. మందిరం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 7 సంవత్సరాలు పట్టింది. 7వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను. మరొక మాట సహాయకరంగా మనం చదువుదాం. 9వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలోని 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామా? 10వ వచనం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. సరిపోయిందా? లెక్క వచ్చిందా? రాలేదు. మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. రాజనగర్ ఎన్ని సంవత్సరాలు? చదివాం కదా, 7వ అధ్యాయం 1వ వచనంలో 13 సంవత్సరాలు. 9వ అధ్యాయం 10వ వచనంలో ఈ రెండింటిని 20 సంవత్సరాల్లోగా కట్టించాడు. ఆ రోజు సొలొమోను ఆ మందిరాన్ని కట్టించాడు. సొలొమోను కట్టించటానికన్నా ముందు మందిరం ఉండేదా భూమి మీద? సరే, సొలొమోను కట్టించటానికన్నా ముందు మందిరం ప్లేస్ లో ఏముండేది? ప్రత్యక్ష గుడారం. మందిరం ప్లేస్ లో ప్రత్యక్ష గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించింది ఎవరు? ప్రభువారే ఆజ్ఞాపించారు, ఎలా కట్టాలో ఎలా చేయాలో ప్రభువారే తెలియజేశారు. మోషే ఏం చేశాడు? దాన్ని నిర్మించాడు. చాలా పనివారు, అక్కడ బైబిల్లో రాయబడిన మాట, చక్కగా పనిచేసే పనివారు, నైపుణ్యం కలిగిన పనివారు ఆ పనిలో వాడబడ్డారు. అయితే ప్రత్యక్ష గుడారాన్ని చూసినా, సొలొమోను కట్టించిన దేవాలయాన్ని చూసినా అక్కడ మనం ఆలోచన చేయాల్సిన సంగతి ఏంటంటే, అక్కడ యేసు ప్రభు వారు నివాస యోగ్యముగా ఆ స్థలాన్ని వాళ్ళు నిర్మించారు. అది ప్రాముఖ్యమైన సంగతి. ఎంత బంగారం, ఎంత వెండి, అవి మనం వాటి గురించి ఆలోచన చేయని అవసరం లేదు. కానీ ఆ రోజు మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారమైన, సొలొమోను ద్వారా ప్రభువారు నిర్మించుకున్న ఆ మందిరం అయినా కానీ ఉద్దేశం ఏంటి? ప్రభువారు ఆ స్థలంలో నివసించాలని. అందుకే మోషే ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత ప్రభు యొక్క మహిమ మేఘము ఆ స్థలాన్ని ఆవరించింది. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత ప్రభు యొక్క మహిమ ఆ స్థలాన్ని అంతటిని నింపింది, నిండుకొనే అని మనం చదువుతాం. ఉద్దేశం ఏంటంటే, సొలొమోను మందిరం కట్టించిన తర్వాత దానికన్నా ముందు మోషే కట్టించిన ప్రభు యొక్క నివాస స్థలంగా వాళ్ళు కట్టించారు. అయితే ప్రభువుకి నివాస యోగ్యంగా ఉన్న ఆ మందిరాన్ని నేను ఈ మాట చెప్పడానికి వణుకుతున్నాను, నేను భయపడుతున్నాను. మోషేకి ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పిందారు. ఏమండి, మాకు కొంచెం మాట్లాడండి. ప్రభువారే ఎలా కట్టాలో ప్లాన్ ఇచ్చింది ఎవరు? ప్రభువారే. కట్టడానికి అన్ని సమకూర్చింది ఎవరు? ప్రభువారే. తర్వాత సొలొమోనుకి మందిరం కట్టాలి, సొలొమోను చేత మందిరం కట్టించాలని ఆలోచన చేసింది ఎవరు? ప్రభువారే. దావీదు చేత వాటన్నిటినీ సమకూర్చింది, దావీదుకి ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు? ప్రభువారే. మోషే ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు, అక్కడ నుండి నివాసం చేసింది ఎవరు? మీరు మాట్లాడాలి. ఒకవేళ నోరు తెరవలేనంత శక్తి లేకపోతే తలకాయాన్ని ఎట్టుకోపండి, ఓకేనా? సొలొమోను మందిరం కట్టించినప్పుడు ఆ మందిరంలో నివసించడానికి వచ్చిన వారు ఎవరు? ప్రభువారే.
ఆ మందిరాన్ని పడగొట్టించింది కూడా ప్రభువారే. అర్థమన్నమాట. మోషే, నేను మీ మధ్య ఉండటానికి నా కొరకు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయి అని ప్రభువారు మోషేకి ఆజ్ఞాపించగా మోషే నిర్మించాడు. ప్రభువారు ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసము మీద ప్రభువారు వారికి ప్రత్యక్షమయ్యేవారు, వారితో మాట్లాడేవారు. సొలొమోను నాకు నివాస స్థలంగా ఉంటే కొరకై మీ మధ్య ఒక మందిరాన్ని కట్టించండి అని మనసులో ఆలోచన పుట్టించింది ప్రభువారే, సమకూర్చింది ప్రభువారే. ఆ ప్రతిష్ఠ రోజు ప్రభువారే, ప్రభు యొక్క మహిమే అక్కడ నింపబడింది. అయితే అంత గంభీరంగా, లేదంటే అంత ఏమంటారు, ఆకర్షణీయంగా, అది ప్రపంచంలో ఒక వింతలాగా ప్రభువారి మందిరం కట్టబడితే అంతే గొప్పగా ఆ మందిరం పోల్చబడింది. అంతే గొప్పగా ప్రభువారే ఆ మందిరాన్ని నాశనం చేయడానికి మనుషులు, రాజుని ప్రేరేపించారు. ఆ వ్యత్యాసం గమనించారా? ప్రేరేపించిన ప్రభువు కట్టడానికి ఏం చేశారు? పడగొట్టడానికి కూడా కోరుకున్నారు. ఎందుకంటే దేవుని నివాస స్థలంగా ఉండవలసిన ఆ మందిరం అన్య దేవతలకు నివాస స్థలంగా మారింది. యెహోవా నామం పేరట జరగాల్సిన సేవ, వ్యక్తుల కొరకైన సేవ, అన్య దేవతల కొరకైన సేవ మందిరంలో జరుగుతుంది. దేవుని ఇష్టపడాలి. అయ్యో, అంత బంగారం వెచ్చించాడే దావీదు, అంత వెండిని, అంత కలపని, అంత విధాలుగా అంత గొప్ప మనుషులని, కళాకారుని దేవుడు ఆ పనిలో ఉపయోగించాడే అని చెప్పి దాన్ని అలానే ఏమంటారు, అలానే దాన్ని విడిచిపెట్టలా, దాన్ని నాశనం చేయడానికి ప్రభు ఇష్టపడ్డారు. ప్రభుత్వం ప్రియులారా, ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఏ దేవుడైతే మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడో ఆ దేవుడిని అంగీకరించకుండా, ఆ దేవునికి అయిష్టంగా జీవిస్తుంటే ఆ దేవుడే మనల్ని నాశనం చేయడానికి ఆయన వెనకడుగు వేయడం. ఈ మాట నేను కొంచెం భయంతోనే చెప్తున్నా. ఆ దేవునికి అయిష్టంగా జీవిస్తూ ఆయన బాధ పెడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని జీవితాన్ని చూసినా మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. మనకు బాగా తెలుసు, న్యాయాధిపతుల్లో ఆఖరి న్యాయాధిపతి ఎవరు? ఏమండి, న్యాయాధిపతుల గ్రంథంలో ప్రశ్నలు అంటే చాలా తలకాయ దిగిపోతున్నాయి కిందకి. ఏమండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఆఖరిగా ఉన్న న్యాయాధిపతి పేరేంటి? పర్లేదు, తప్పైనా పర్లేదు, మిమ్మల్ని క్లాస్ బయటికి వెళ్ళి నిలబడు అని చెప్పి ఎవరు అనరు. చెప్పండి, ఆఖరి న్యాయాధిపతి ఎవరు అన్న? 10 సంసోనుని అసలు మానోహాకి పేరెంట్స్కి ఇద్దరికి చాలా కాలంగా పిల్లలు లేరు. ప్రభువే ఆ గర్భాన్ని ఇచ్చాడు కదా, ప్రభువే తెలియజేశాడు, ఈ బిడ్డ నా కొరకు మీరేం చేయాలి, నా జీవం చేయమని ప్రభువే తెలియజేశాడు కదా. ప్రభు ఆత్మ అతన్ని బలపరుస్తూ వచ్చింది కదా. ప్రభు కొరకు ఆ తల్లిదండ్రులు అలానే ప్రారంభ దినాల్లో అతన్ని పెంచారు. పరిచర్యలో ఆయన ఉన్నాడు. అయితే ఏం జరిగిందండి? అసలు మాకు సంసోన్ అంటే ఇప్పుడే వింటున్నాం మేము, అసలు మాకు సంసోన్ ఎరగం మేము అన్నట్టుగా చూస్తున్నారు. ఏమైంది తర్వాత? ఏం జరిగింది? ఏ దేవుడైతే అతన్ని న్యాయాధిపతిగా తన పరిచర్యకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ దేవుడే తొందరని మరణం పొందటానికి ఆయనే అనుమతించాడు. వ్యక్తులకైనా కట్టడాలకైనా ఆయన వైఖరి మారదు. అయ్యో, ఆ కట్టడాన్ని కట్టడంలో ఎంతో వెచ్చించానే, దాన్ని పాడు చేస్తే ఎట్లా అని ప్రభువారు అనుకోరు. మనం అనుకుంటాం.
ఆ వ్యక్తి నా పరిచయం కొరకే ప్రతిష్ఠించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎంతో మందిని ఉపయోగించానని చెప్పి ప్రభు వారు ఎంతో వెచ్చించానని చెప్పి ఆయన సైలెంట్గా ఉండరు. కట్టడాల పట్ల అయినా చెప్పండి, వ్యక్తుల పట్ల అయినా ఆయన వైఖరి మారదు. ఇంకొంచెం నేను ఇంకో మెట్టెక్కి చెప్పాలంటే కట్టడాల పట్ల కన్నా చెప్పండి, వ్యక్తుల పట్ల ఆయన మరింత తీవ్రమైన వైఖరి కలిగి ఉంటాడు. కాబట్టి ఈ సంగతి మన మనసులో వేసుకున్నాం. మందిరాన్ని కట్టించింది ఆయనే, ఆలోచన చెప్పి ప్రేరేపించింది ఆయనే, మందిరాన్ని పడగొట్టడానికి కూడా ప్రేరేపించింది ఆయనే, పడగొట్టింది కూడా ఆయనే. అయితే పడిపోయిన మందిరం అలానే ఉండాలని ఆయన ఇష్టపడలేదు. ఇది మనకి ఎంతో ఆదరణకరమైన మాట. పడిపోయిన మందిరం ఆ శిథిలావస్థలోనే ఉండాలని ఆయన ఇష్టపడల. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ పడిపోయిన మందిరం మరలా తిరిగి కట్టబడాలని ఆయన ఎంతో మంది రాజుల్ని ప్రేరేపించాడు. ఆ సంగతులు యెషయా గ్రంథం ప్రారంభ అధ్యాయంలో మనం చాలాసార్లు విన్నాం ఆ మాటలు కదా. ఎవరిని ప్రేరేపించాడు? ఒక అన్య మతస్థుని, అన్య రాజుని, క్రూరమైన రాజుని, కోరేషుని ఆయన ప్రేరేపించాడు. రాజును మాత్రమే కాదు, ఇప్పుడు మనం చదివాము రండి ఆ లేఖన భాగం దగ్గరికి మరలా వద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ఆ తర్వాత 5వ వచనం కూడా చదువుదాం. కాబట్టి అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీయుల పెద్దలను, యాజకులను, లేవీయులను, ఆ తర్వాత రాయబడిన మాట చదువుతారా మీరు? ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ఏం చేద్దాం? ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయాణం. సొలొమోను మందిరం కట్టించాడు, ప్రేరేపించింది దేవుడే. దేవుని సేవ జరిగించడానికి దావీదు చాలా విధులను, చాలా కట్టడలను ఆ మందిరంలో ఏర్పాటు చేశాడు. ఆ పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన అన్య దేవతల విగ్రహాలు ఆ స్థలంలో ఉన్నప్పుడు దేవుడే దానిని పడగొట్టడానికి మనిషిని ప్రేరేపించాడు. నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, కల్దీయుల రాజు వచ్చాడు. అయితే తిరిగి ఆ మందిరాన్ని కట్టించడానికి, పడిపోయిన మందిరాన్ని తిరిగి కట్టించడానికి ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేవుడే ప్రేరేపిస్తున్నాడు. ఎవరిని ప్రేరేపిస్తున్నాడు? ఇప్పుడే మనం చదివాం. ఎవరిని? ఆయన జనులైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? 3వ వచనం ప్రారంభంలో, కావున ఎవరు మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు. గతంలో మనం ఇదే మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన జనులైన వారు ఆయన మందిరాన్ని కట్టాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ముఖ్యంగా 1వ అధ్యాయం 1వ వచనంలో కోరేషు మనసును ప్రేరేపించాడు ప్రభువారు. ఆ తర్వాత 5వ వచనంలో తన ప్రజల మనస్సును కూడా దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించే దేవుడు. అందరు నా వైపు చూస్తారు ఒకసారి. ఇప్పటికే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన దేవుడు తనకి అయిష్టమైన కార్యాలు, అయిష్టమైన వాటిని ఆ మందిరంలో ఉంచినప్పుడు పడగొట్టడానికి ఆయన వెనక తీయలేదు. మన దేవుడు వెనక తీయలేదు. అంతేకాదు పడిపోయిన వాటిని అలానే ఉంచడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తూ అక్కడ రాయబడిన మాట, వారికి తోడుగా ఉంటున్నాడు తిరిగి కట్టడానికి. ఆ మందిరం, పడిపోయిన మందిరాన్ని తిరిగి కట్టడానికి వారి మనస్సులను ప్రేరేపించడం మాత్రమే కాదు, వారి చేతులను కూడా బలపరుస్తున్నాడు. వారికి తోడై ఉండి వారికి సహాయం చేస్తూ ఉన్నాడు.
ఈ మాటలు మనం ఈ యెజ్రా గ్రంథంలో నుంచి ఆలోచన చేస్తున్నప్పుడు, మందిరం అనగా అది దేవుని నివాస స్థలం, దేవుడు నివసించడానికి యోగ్యమైన స్థలంగా దాన్ని ఉంచాలి. ఈ దినాలలో కొత్త నిబంధన సంఘ సత్యంలో ఉన్న మనం, ఆయన రక్తం కింద కడుగబడిన మనందరం కూడా మన హృదయాలే దేవునికి ఆలయాలు, మందిరాలు. ప్రభునందు ప్రియులారా, ఈ దేవుడైతే మన రక్షణ కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఆ దేవుడే మన హృదయంలో ఆయనకి నివాస యోగ్యంగా మనం జీవించకపోతే, జీవించట్లేదనంటే చెప్పండి మీరు. ఏమో సారిగా మాట చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. ఆయన పడగొట్టడానికి కూడా నమ్మితే ఈ సంగతి మన మనసులో ఉంటే ఎంతో భయంగా మన భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తాం. అలాగని పడిపోయాము మేము, మా మందిరం ఆయనకి నివాస యోగ్యంగా లేదు, ప్రభు మనల్ని విడిచిపెట్టాడు, ఆయన మాకు దూరం అయిపోయాడని అలానే దిగులు పడుతూ మనం ఉండాల్సిన అవసరం లేదు. ప్రభు మరలా పడిపోయిన మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆయన తిరిగి కట్టడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన అందుకే అన్య రాజుల్ని ప్రేరేపించాడు అని చెప్పండి, తన జనులైన వారిని కూడా ఆయన ప్రేరేపించాడు. మన దేవుడు పడిపోయిన వాటిని అలానే ఉంచడానికి ఇష్టం. అయితే ఆయన ప్రేరేపిస్తుండగా, ఆయన ఆ విషయాలు మనకు తెలియజేసి మనల్ని గద్దిస్తుండగా మనం ఏం చేయాలి? మనం ఇందాక చదువుకున్నాం, ఎవరెవరు ఆయన జనులై ఉన్నారో, ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించాడో, ఆఖరిలో మనం చదివాం, వాళ్ళు కట్టడానికి యెరూషలేముకి ఏమయ్యారు? ప్రయాణమయ్యారు. అక్కడే బబులోనులోనే కూర్చోవాలి. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, కోరేషు ద్వారా మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న అధికారుల ద్వారా మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రేరేపించబడతానే ఉన్నారు, కానీ వాళ్ళు లెగవట్లేదు కాదు. వాళ్ళు అక్కడి నుంచి లేచి యెరూషలేముకు ప్రయాణమయ్యారు. అది ప్రాముఖ్యమైన సంగతి. యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి వాళ్ళు లేచి ప్రయాణమై బయలుదేరి వచ్చారు. దేవుడు పడిపోయిన మన భక్తి జీవితాన్ని, పడిపోయిన మన విశ్వాస విలువలను మరలా ఆయన తిరిగి పునరుద్ధరించాలని ఆశపడుతున్నప్పుడు, మరలా తన బిడ్డల ద్వారా, తన దాసుల ద్వారా తన వాక్యాన్ని మనకు వినిపించి ప్రేరేపింపజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? లేచి ఆ పని కొరకు మనం బయలుదేరాలి. ఇందాకే మనం చెప్పుకున్నాం ప్రారంభంలోనే, దేవుని వాక్యం విన్న ప్రతిసారి మనలో ఏం కలగాలి? ఆ మాట మీరు మాట్లాడాలని నేను ఆశపడతాను. జ్ఞాపకార్థమైన మార్పు కలగాలి. దేవుని వాక్యం ఎన్నిసార్లు అయితే విన్నామో అన్నిసార్లు మనలో ఆ మార్పు మనకి కనపడాలి. మనల్ని చూస్తున్న వారికి కూడా మార్పు కనపడాలి. లేదంటే ఆయన ఇస్తున్న ప్రేరేపణలు మనం తృణీకరించలేదు. ఇంకా మనం ఆ శిథిలావస్థలోనే, పడిపోయిన స్థితిలోనే ఉండడానికి ఇష్టపడుతున్నట్టే. పడిపోయిన ఆ శిథిలాల్లో ప్రభువారు ఉంటారా? ఏమండి, ఏం మాట్లాడలేదు, వండునే ఉండరు. అందుకే దేవుడు ఎంతమందిని ప్రేరేపించాడు. వాళ్ళు బబులోనులో నుంచి బయలుదేరి వచ్చారు కదా. ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మందిరం కట్టలా. ఏం కట్టుకున్నారు? మందిరం కట్టకుండా అప్పుడు దాకా ఎక్కడ ఉన్నారు? వాళ్ళు బబులోనులో ఉన్నారు. యెరూషలేం పట్టణం అంతా ఏమైపోయింది? కాల్చబడింది. యెరూషలేంలో ఉన్న గృహాలన్నీ ఏమైపోయినాయి? కాల్చబడ్డాయి. ప్రాకారాలు కాల్చబడ్డాయి. మందిరం అంతా కూలిపోయింది. వీళ్ళు ఏ పని కోరుకో వాళ్ళు ప్రేరేపించబడి ఇక్కడికి ప్రభు సహాయం పొంది చేరి వచ్చారు. యెరూషలేంకి దేవుని మందిరాన్ని కట్టాలని వచ్చారు. అయితే వాళ్ళు ఏం కడుతున్నారు? తమ ఇండ్లను కట్టుకుంటున్నారు. యెజ్రా గ్రంథం చదివేటప్పుడు యెజ్రా గ్రంథం ఒక్కటే చదవకూడదు. యెజ్రా గ్రంథానికి ప్యారలల్గా యెజ్రా గ్రంథం చదువుతూ మనం ఏ గ్రంథం చదవాలంటే హగ్గై గ్రంథం చదవాలి. ఏ గ్రంథం చదవాలి? ఎందుకంటే యెజ్రా గ్రంథంలో ఆ మందిరం ఇందాక చెప్పుకున్నాం కదా, యెజ్రా గ్రంథంలో
2 సంఘటనలు రాయబడ్డాయి అని మనం చెప్పుకున్నాం కదా. ఏంటి? ఆ 10 అధ్యాయాలని 2 భాగాలు చేసుకుంటే, మొదటి భాగంలో పడిపోయిన మందిరాన్ని వాళ్ళు తిరిగి కట్టారు. రెండవ భాగంలో ఆగిపోయిన సేవను వారు తిరిగి ప్రారంభించారు. ఆ పడిపోయిన మందిరాన్ని తిరిగి కట్టడానికి దేవుడు ప్రేరేపించగా, దేవుడు సహాయం చేయగా, దేవుడు పర్మిషన్ ఇవ్వగా బబులోను నుంచి బయలుదేరి వచ్చిన వీళ్ళు మందిరాన్ని కట్టట్లా. ఏం చేస్తున్నారంటే, రండి ఆ మాట చదువుదామా. హగ్గయి గ్రంథం ఎక్కడ ఉండింది? కొత్త నిబంధన, పాత నిబంధన? 1వ అధ్యాయం 2వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. తీసారండి? అందరూ తీసారా? ఇంకా పేజీ సౌండ్ వినపడుతుంది. కొంతమంది కొత్త నిబంధనలు వెతుకుతున్నారు. హగ్గయి గ్రంథం పేజీ నెంబర్ ఎంతన్నా? 775. ముందు నుంచి 775. 1వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. చదవండి అన్న. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా, శిథిలావస్థలో ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇది సమయమా? ఈ మాట చదువుతుంటే ప్రభు ప్రేమ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మీకు అర్థమైంది? ఈ మాట చదువుతుంటే ప్రభు ప్రేమ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. బబులోను దేశంలో చెరలో ఉన్న వారిని విడిపించింది ఎవరు? ఆయనే. అక్కడ రాజుని ప్రేరేపించి విడిపించింది ఆయనే. వీరు కూడా వెళ్ళటానికి వీరి మనసులను ప్రేరేపించింది కూడా ఆయనే. ఆ మార్గ మధ్యంలో వారికి సహాయం చేసి నడిపించింది క్షేమంగా కూడా ఆయనే. అయితే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆయన దేని కొరకైతే పిలిచాడో, పంపించాడో, ఏ పని వారికి నియమించాడు, వాళ్ళు ఆ పని చేయలేదు. ఎవరైనా అడిగితే మీరు దీనికోసం కదా వచ్చింది, మందిరం కట్టడానికి కదా మీరు వచ్చింది అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడే మనం చదివింది, అబ్బా ఇంకా చాలా టైం ఉందండి, సమయం ఇంకా రాలేదంటున్నారు. అయినా ప్రేమ గల దేవుడు ఏం చేశాడు? ప్రవక్త అయిన హగ్గయిని పంపించి వారికి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేశాడు? సరంబి వేసిన ఇళ్లలో మీరు నివసించడం మీకు ఇది సమయమేనా? మీకు ఇది న్యాయమేనా? ఒక పక్క దేవుని మందిరం పాడై ఉండగా మీరు చక్కగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా మీరు నివసిస్తారా? దేవునికి నివాస యోగ్యమైన స్థలం, దేవుడు నివసించటానికి యోగ్యమైనదిగా మీరు ఆ స్థలాన్ని సిద్ధపరచరా అని మళ్ళా ఏం చేస్తున్నాడు? ప్రభు వారిని హెచ్చరిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు వారు, ఎంత ప్రేమ గలవాడు. తల్లి పిల్లవాడికి 2-3 సార్లు చెప్పింది. ఏమని? అరే మట్టి తినబాకరా, తింటే కడుపు నొప్పి వచ్చింది రా 2-3 సార్లు చెప్పింది. అయినా వాడు ఆ హెచ్చరికల్ని తృణీకరించి మళ్ళీ వెళ్ళి మట్టి తింటున్నాడు అనుకోండి. ఇక సహించలేక తల్లి ఏం చేసింది? ఏమండి? నోట్ మీద దెబ్బేసితే వేయగా. కానీ ప్రభు ఏ పని కొరకైతే వాళ్ళని అన్ని శ్రమలు, అన్ని అవరోధాల నుంచి తప్పించుకుంటా వచ్చి యెరూషలేముకు తీసుకొచ్చిన వాళ్ళు ఇంకా ఏమంటున్నారు? సమయం ఇంకా రాలా. దేనికి సమయం వచ్చింది? వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళు బాగోగుంటుకోవడానికి సమయం వచ్చింది. కానీ దేవుని మందిరం, దేవునికి నివాస స్థలం ఏర్పరచడానికి వాళ్ళకి ఇంకా సమయం రాలేదు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ప్రేమించి తన ప్రవక్తను వారి దగ్గరకు పంపించాడు. అది దేవుని ప్రేమ. అప్పుడు వాళ్ళు లేచి కదా
1వ అధ్యాయంలో మనం చదివిన ప్రారంభంలో. ఇప్పుడు రండి 1వ అధ్యాయం ఆఖరి మాట, ఆఖరి వచనం ఎన్నో వచనం? హగ్గై గ్రంథం 15వ వచనంలో ఆఖరి మాట, ఆఖరి భాగం చదువుదామా? తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టి. తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టి. ఈ 1వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడక్కడ నేను కొన్ని మాటలు నేను చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయం ఇదే హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 9వ వచనం. విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెమే పండెను, కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగ, కొంచెమే పండింది, ఆ పండిన దానిని ఇంటికి తేగ ఏమైంది? నేను దానిని చెదరగొట్టి తిని. ఎందుకనగా నా మందిరము పాడై ఉండగా మీరేం చేస్తున్నారు? మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుతున్నారు. అంతేగా. తర్వాత 10వ వచనం. మిమ్మును బట్టి చదవరే, ఆకాశపు మంచు కొరవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది, భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసితిని. ధాన్యము విషయంలోను, ద్రాక్షారసము విషయంలోను, తైలము విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయములలోను, మనుషుల విషయములోను, పశువుల విషయములోను, చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాడు. లెగవండి, మీరు లెగవండి, వేసి త్వరపడండి ఆ మందిరాన్ని కట్టడానికి అని ప్రభువు వారు తన ప్రవక్త అయిన హగ్గై ద్వారా మరలా వారిని హెచ్చరించి బలపరిచారు. వాళ్ళు ఏం చేశారు? తమ దేవుని మందిరపు పని చేయటానికి వాళ్ళు మొదలుపెట్టారు. కట్టాలనే ఆలోచన ఇచ్చిన దేవుడే ఆ ఆలోచన మీరి పక్కద్రోవ పట్టినా కానీ మరలా వాళ్ళని సరైన దారిలోకి తీసుకొస్తుంది ఎవరు? దేవుడే. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం చేరువచ్చిన మనం కొన్నిసార్లు మన కుటుంబాలలో వ్యక్తిగతంగా మనకి తీరని సమస్యలుగా కొన్ని ఉంటా ఉంటాయి. కొన్ని ఇబ్బందులలో గుండా మనం ఎదుర్కోవాల్సి, కొన్ని ఇబ్బందుల్లో గుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. చాలాసార్లు మన వైఖరి వాటి పట్ల ఎలా ఉంటుందంటే, నాకే ఎందుకు వచ్చింది ఈ పాడు సమస్య, నాకే ఎందుకు వచ్చింది అన్నట్టుగా అలాంటి ఆలోచన మనం చేస్తూ ఉంటాం. క్రైస్తవునిగా, విశ్వాసిగా మనం ఏం చేయాలంటే, ప్రభువు నన్ను సరిచేయటానికి, నా కుటుంబానికి ఆయన పరిస్థితులు అనుమతించాడు అని గుర్తించాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? చాలా పంట పండించాలి, చాలా విస్తారంగా ధాన్యాన్ని సమకూర్చాలని చాలా ఎకరాల కౌలుకు తీసుకున్నారు బహుశా. కానీ ఏమైంది? విస్తారంగా పండాలని కోరుకున్నారు, కానీ కొద్దిగానే పండింది. ఆ కొద్దిగా పండింది దాన్ని భద్రంగా ఇంటికి తీసుకొచ్చారు, దాన్ని భద్రపరిచారు. కానీ ప్రభువారు దాన్ని కూడా ఏం చేశారు? ఏమండి? చెదరగొట్టేశారు, తీసివేశారు. పంట పండించాలని పొలాన్ని ఎంతో వేలకి కౌలుకు తీసుకొని ఎదురు చూస్తూ ఉండగా, ఇప్పుడు చూసారా వానలు కూడా పట్టలేదు. ప్రభు కనికరించి మొన్న 2-3 రోజుల నుంచి వానలు మీరు చూస్తున్నారా? ఎల్ నీనో ఎఫెక్ట్ అంటారు, వార్తల్లో మీరు గమనించే ఉంటారు. ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. బహుశా కరువు సమయాల్లో గుండా మనం వెళ్ళొచ్చేమో, జాగ్రత్తగా ఉండండి. నరేంద్ర మోడీ పిఎం కూడా చెప్పారు కదా, అనవసరమైన ఖర్చులు మీరు పెట్టుకోవద్దు, అనవసరంగా విదేశాలకు టూర్లకు వెళ్ళొద్దు. ఎందుకనంటే మన మనీ అంతా ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు, అవన్నీ వేస్ట్ అయిపోతాయి. మీరు ఇప్పుడే బంగారం కొనకు. మీరు గమనించారు లేదా వార్తలు? ఎందుకు ఇవన్నీ చెప్పారు? భారతదేశ ప్రధాని చెప్పాడు ఈ మాటలు. ఎందుకనంటే మన దేశం రాబోయే సంవత్సరంలో కరువులో గుండా వెళ్తుంది. ఒక క్రైస్తవుడిగా ఆ వార్తలు చదివినప్పుడు నేను, ప్రభువా మీరు నివాస యోగ్యంగా మా భారతదేశం లేదా? వార్తల్లో గమనిస్తే నార్త్లో ఏమంటారు వాటిని, ఈశాన్య రాష్ట్రాలలో, ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో
క్రైస్తవ్యం అంటే చాలా కష్టమైపోతుంది. ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలంటే ప్రభుత్వాలే, అధికారులే, పోలీసులే వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కలకత్తా రీసెంట్గానే మొన్న వార్తల్లో వచ్చేదాన్ని, కలకత్తాకి జస్ట్ 7 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతంలో దేవుని మందిరాన్ని వాళ్ళు కడుతున్నారు. అటుపక్క ఇటుపక్క మధ్యలో సిలువ గుర్తులు వేశారు. కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది, మొత్తం అయిపోయింది. ఇక బహుశా పెయింటింగ్ ఆ స్టేజ్లో ఉందనుకుంటా. వీడియోలో కూర్చుని దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. కొంతమంది వచ్చి ఆ మందిరాన్ని ఎక్కేసి సుత్తులు తీసుకొని ఆ సిలువలను కొట్టేశారండి, పడగొట్టేశారు. ఇక్కడ ఎందుకు కడుతున్నారు మీరు మందిరాన్ని? మీకు ఈ స్థలంలో మందిరం కట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? వాళ్ళందరూ ఆ పర్మిషన్ పత్రాలు చూపిస్తున్నారు. అయినా కానీ వాళ్ళు ఊరుకోలేదు, అంతా ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఏమో తెలీదు, ఇక్కడ కూడా రావచ్చేమో. ఎక్కడికి? జనాలకు కూడా రావచ్చు, మల్లెపాడుకు కూడా రావచ్చు. ప్రభువుకి నివాసయోగ్యంగా మన హృదయాలను మనం నిలుపుకోకపోతే, జాగ్రత్త చేసుకోకపోతే అదే జరిగింది. భయపెట్టడానికి కాదు, మనల్ని మనం సరి చేసుకోవడానికి మాట్లాడాలి. ప్రేరేపించిన దేవుడే పడగొట్టడానికి ఆయన వెనకడుగు వేశాడా? ఎన్ని వేల కిలోల బంగారం వాడారో సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఆ విషయాలన్నీ రాజుల గ్రంథంలో మీరు చదవచ్చు. ఎంత చెక్క పని వాడారో అక్కడ రాయబడి ఉండింది. అయ్యో అంతా వేస్ట్ అయిపోతుంది కదయ్యా అంటే, వేస్ట్ అయినా పర్లేదు, నాకు అయోగ్యంగా ఆ స్థలం ఉండకూడదు. అది ప్రభువారి ఆలోచన. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి చేరవచ్చిన మనం చాలా సంగతులు మనం ఆలోచన చేయాలి. కానీ ఇక్కడే మనం ఆగుతాం. మన కుటుంబంలో వస్తున్న సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులకు కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఏ కారణం మనకు కనపడలేదనంటే అసలు కారణం నేనే, నువ్వే. దేవునికి నా హృదయాన్ని చెప్పండి నివాసయోగ్యమైనదిగా ఉంచుకోవాలా. నా హృదయాన్ని దేవునికి ఆలయంగా నేను ఉంచుకోవాలా. అందుకే ప్రభువారి పరిస్థితి అనుగ్రహిస్తున్నాను. దీనిని బాగు చేయడానికి, దీనిని తిరిగి కట్టుకోవడానికి మనకి సమయం లేదు. కానీ చాలా వాటికి సమయాన్ని మనం కేటాయించి చాలా వాటిని నిర్మించుకోవడానికి మనం వేగిర పడుతున్నాం. ఎంతో మందిని ఎన్నోసార్లు దేవుడు తన మాటలు మనకు అందించి మనం హెచ్చరిస్తున్నాడు. అయినా ఆ రోజు వాళ్ళు లెగిచ్చినట్టు మనం లెగవకపోతే బహుశా ఈ కరువులో మనం ఇలానే కొనసాగాల్సి వస్తుంది. అయినా గొప్ప ఆదరణకరమైన మాట ఏంటంటే, ప్రభువు మనల్ని ప్రేరేపిస్తుండగా మనం లేస్తే ప్రభువే మనల్ని ఏం చేస్తాడు? చాలా గొప్ప సంగతి. ప్రభువు మనల్ని ప్రేరేపిస్తుండగా, ప్రభు తన వాక్యాన్ని వినిపించి మనల్ని హెచ్చరిస్తుండగా, దానికి విధేయత చూపించి ఒక జ్ఞాపకార్థమైన మారు మనసు మనం కలిగి మనం లేస్తే చాలు, ప్రభువే మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఆ మందిరం తిరిగి ఆయనకు నివాస యోగ్యమైనదిగా కట్టడానికి ఆయనే సహాయం చేస్తారు. మీరు ఎజ్రా గ్రంథం చదవండి. ఆ మందిరం కట్టడానికి వాళ్ళు పూనుకున్న తర్వాత చాలా సార్లు ఆటంకాలు వచ్చింది. అయితే మందిరపు ఫస్ట్ బలిపీఠం కట్టారు, తర్వాత పునాది వేయాలని ప్రారంభించి పునాది వేశారు, ఆటంకాలు వచ్చేసినాయి. పునాది దగ్గరే వారికి ఆటంకాలు వచ్చినాయి. అయినా ప్రభు విడిచిపెట్టలేదు. వేరే రాజును ఏర్పాటు చేసుకొని ఉత్తరాలు రాయించి అధికారులు ప్రేరేపించి మరలా తమ ప్రజల్ని ప్రభు ఏం చేశారు? బలపరిచారు. ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఆశ ఏంటంటే ఆయన నివాసయోగ్యంగా ఆయన ప్రజల మధ్య ఆయనకు స్థలం ఉండాలి. ఆరాధన కూడికలో ఆరాధన అయిపోగానే మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు అట్లా నిజంగానే వెళ్ళిపోవాలి? కొంతమంది వెళ్ళిపోయారు. ఎందుకు తర్వాత కూడా మనం సమయాన్ని కేటాయించుకొని దేవుడి వాక్యం దగ్గర పెట్టున్నామంటే దేవుని మనసు అర్థం చేసుకుంటాం. దేవుడు మనల్ని ఎలాగ ఉండాలో, ఎలాగ ఉంచాలో, ఆయనకు యోగ్యమైనది, ఆయన నివాస
నివాస యోగ్యమైనదిగా మన హృదయాల్ని ఎలా సిద్ధపరచుకోవాలో అవి నేర్చుకోవడానికి. అందుకే హగ్గయిని ప్రేరేపించాడు, భక్తుల్ని ప్రేరేపించాడు, అన్య రాజుల్ని ప్రేరేపించాడు. కొన్నిసార్లు దేవుడు అన్యులతో కూడా మనకు బుద్ధి చెప్తాడు. నేను ఎప్పుడు అన్యులను చూసి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతాను. చలికాలం సమయానికి వచ్చేసరికి కొంతమంది నల్ల దుస్తులు ధరించి, అంతకుముందు మా ప్రభు నమ్మకం ముందు నాకు కూడా అలాంటి ఆలోచన వచ్చేది. ఎందుకంటే మా బంధువులు, మా ఫ్రెండ్స్ అందరూ అలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా అలాంటి దేవతల దగ్గర చాలా పనులు చేసినవాడిని. కానీ వాళ్ళు చూస్తున్నప్పుడు నన్ను నేను బాగా నిందించుకుంటాను. అంత చలిలో కూడా వాళ్ళు అంత ఉదయాన్నే లేచి చన్నీళ్లతో స్నానం చేసి తమ భక్తిని అసలు ఎంత జాగ్రత్తగా కనపరుస్తారండి, వ్యక్తపరుస్తారో వాళ్ళు. కానీ నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న మనం ఆ ప్రభు కొరకు పనిచేయటానికి, పనికి వదిలే ఆ దేవుని మందిరానికి రావటానికి, సర్లే వచ్చినా కానీ కొంతమంది తోలుతా, ఇప్పుడు కూడా కొంతమంది తోలుతా కనపడుతున్నారు. దేవుని కొరకు భక్తి చేసే విషయంలో మనం ఎంత మేర కష్టపడుతున్నాం అన్యులు చూసి మనం నేర్చుకోవచ్చు. ఈ మధ్య ఒక అక్కను కలిసాను. అక్కట చాలా లావుగా ఉండిద్ది. నేను నమ్మలేదు అక్క చెప్తున్నప్పుడు. అక్క అంటుంది, తమ్ముడు ఆ పిల్లలందరిని తీసుకొని, బంధువులను తీసుకొని, ఆటో కట్టించుకొని ఎన్నో దాదాపుగా 1200 మెట్లు 1300 మెట్లు మోకాళ్ళతో ఎక్కాను తమ్ముడు అంటుంది. అక్క ఇంత శరీరంతో మీరు ఎలా ఎక్కగలిగారు అక్క? తర్వాత 3 రోజులు రెస్ట్ తీసుకున్నారు ఇంట్లో. ఎలాగైనా నేను ఆ దేవునికి వెళ్ళాలి, నేను మొక్కుకున్నాను, నా మొక్కు నేను తీర్చుకోవాలని చాలా లావుగా ఉండిద్దండి అసలు ఆమె. అన్యులైన వాళ్ళే నిజం కాని విగ్రహాలకు వాళ్ళు అంత భక్తి చేస్తున్నప్పుడు నిజ దేవుని నమ్ముకున్న మనం వారి భక్తిని మన భక్తిని కంపేర్ చేస్తాం. మనం ఎక్కడో ఉన్నాం, ఎక్కడో ఉన్నాం. దేవుడు వారి నుంచి కూడా మనం నేర్పిస్తాం. ఉదయకాలం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. ప్రభుని ఏమని క్షమాపణ కోరదాం. ధైర్యంగా ఒక మాట చెప్పండి. మీ హృదయంలో యేసు ప్రభువుని నివసిస్తున్నారా? మీ హృదయాలు యేసు ప్రభువుకి నివాస యోగ్యమైనదిగా ఉన్నాయా? మీ గృహాలు ఉన్నాయే, మీరు ఎక్కడైతే నివాసం చేస్తున్నారే ఆ గృహాలలో యేసు ప్రభువుని నివసిస్తున్నారా? అంత బంగారం వెచ్చించి అంత గంభీరంగా అందరూ చూసి అబ్బా సొలొమోను ఎంత గొప్ప మందిరం కట్టించాడండి అని అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు ఆ దినాల్లో. అలాంటి మందిరంలో నుంచి యేసు ప్రభు వెళ్ళటానికి కూడా ఆయన వెనకడుగు వేయాలి. దేనికి? ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయనకు అయోగ్యమైనవి అన్య దేవతలకు తెచ్చిపెట్టాడు. అసలు మన ఇంట్లో యేసు ప్రభు ఉన్నారా? సంసోను గురించి మనం చెప్పుకున్నాం కదా, న్యాయాధిపతిగా ఉన్నాడు. సంసోను ఒకరోజు ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చి ఆయన మీదకి బైబిల్లో రాయబడిన మాట, ఎప్పటికట్లు విరజిమ్ముకుందు అని అనుకున్నాడు. ఎందుకు? ఆయనతో పాటు నాతో పాటు నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. ఆ రోజు మార్గ మధ్యలో సింహాన్ని చేసిన నాకు సహాయం చేసిన దేవుడు వీళ్ళతో కూడా యుద్ధం చేసి నాకు సహాయం చేస్తాడని ఎప్పటికట్లు విరజిమ్ముకున్నాడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి? ఆ దేవుడు ఆయన్ని ఎప్పుడో ఎడబాసాడు. హలో, మన ఇళ్లలో నుంచి దేవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, మనం గమనించుకోవట్లా. ఇంకా ఆయన ఉన్నాడు అనుకుంటున్నాం అంతే. మన హృదయంలో దేవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఆయన ఇంకా ఉన్నాడు, నివసిస్తున్నాడు అనుకుంటున్నాం మనం. ఒకసారి వెళ్ళి చూసుకున్నాం, ఆయన ఉన్నాడా? ఆయనకి నివాస యోగ్యంగా నా హృదయం ఉందా, నా ఇల్లు ఉందా? నేను ఇంకో అడుగు ముందుకేసి చెప్తున్నాను, నా సంఘం ఉందా? దేవునికి నివాస యోగ్యమైనవిగా మనం ఉంచుకోకపోతే రేపు దేవుడు నివసించే ఆ స్థలంలోకి మనం తీసుకెళ్ళడం ఇది ఖాయం.
కాబట్టి ఈ మాటలు ఈ ఉదయం మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన అంతరంగంలో పరీక్షించుకుందాం. హృదయంలోకి వెళ్ళి చూద్దాం. తట్టగానే తలుపు తీయడని పాట పాడింది కదా, ఆ హృదయం అనే తలుపు తీసి ఒకసారి చూద్దాం. లోపల యేసు ప్రభువారు ఉన్నారేమో, మన ఇంట్లో యేసు ప్రభువారు ఉన్నారేమో, మన మందిరంలో యేసు ప్రభువారు ఉన్నారు. లేదంటే కారణం ఎవరు? ఆయన ఏదో టూర్కి వెళ్ళి వచ్చే దేవుడు కాదు. ఇప్పుడే వస్తాను 10 రోజులు సెలవు తీసుకుంటాను అని అట్లా బయటికి వెళ్ళి వచ్చే దేవుడు కాదు. ఆయన్ని మనమే పంపిస్తున్నాం. నేనే పంపిస్తే కానీ అయిపోవడం. కాబట్టి మాటలు ఆలోచన చేస్తుండగా మనల్ని మనం ఇంకా టైం ఉంది, మనకు 5 నిమిషాలు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబ పరిస్థితుల్ని, మన భక్తి జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని, వీటన్నిటిని బట్టే ప్రభువా నువ్వు నా నుంచి దూరం అయిపోయావు, నన్ను ఎప్పుడో వెడబాసావు అని మనకు తెలుస్తుంటే ప్రభు క్షమించమని ప్రభు పాదాలు పట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం. యథార్థంగా మనస్ఫూర్తిగా